హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ ని మన ఛానల్లో ఎంతగా ఆదరిస్తున్నారో అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ ఎప్పుడు మీకు పెట్టినా కూడా మీరు దాన్ని ఓవర్ నైట్ లో వేలల్లో వ్యూస్ ఇస్తున్నారు, అంతకన్నా ఎక్కువ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు, అంతకన్నా ఎక్కువ మీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ ఓవరాల్ గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టేస్తున్నారు సో కాల్డ్ పచ్చ పార్టీ అంటూ బయట వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా చాలా ఆధారాలు మనకి వదిలేస్తూ వెళ్తూనే ఉన్నారు. రీసెంట్ గా స్విట్జర్లాండ్ లో జరిగినటువంటి ఒక బిజినెస్ సమ్మిట్ కి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వెళ్ళటం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే భజన బ్యాచ్ అంతా చుట్టూ చేరి స్టాన్ఫోర్డ్ లో చదివిన ఏకైక వ్యక్తి టోటల్ టీడీపీ పార్టీలోనే కాదు, ఆ మొత్తంలో ప్రపంచంలోనే ఒకే ఒక వ్యక్తి లోకేష్ అంటూ ప్రశంసలతో ముంచెత్తడం జరిగింది. అక్కడే రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడారు. సో అందుకే మనకి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మన ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్లు పెడతానికి ఎవరు ముందుకు రాలేదంటూ బయట వార్తలు హల్చల్ అవుతూనే ఉన్నాయి. సో ఇదంతా పక్కన పెడితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లేదు. అంతేకాదు నెక్స్ట్ వచ్చిన తర్వాత చాలా ప్రాజెక్టులు మేము సాధించామంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందులో దగ్గర దగ్గర 4 లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులు మేము తీసుకొచ్చామంటూ దాంట్లో ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు గ్రీన్ కోన్, అదేవిధంగా జెన్ కోన్, ఏపీ జెన్ కో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఎన్టీపీసీ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అది అందులో కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఫోటోని వేయటం జరిగింది. దాని యొక్క అంతరార్థం ఏమై ఉంటుందని కూలంకషంగా పరిశీలించిన తర్వాత మాకు అర్థమైన సంగతి ఏంటంటే చిన్న చిన్నగా కటింగ్ అనేది స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టే ప్రయత్నంలో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, పక్కన వాళ్ళతో ఎగాయిస్తూ ఉన్నారు. లోకేష్ బాబే డిప్యూటీ సీఎం, లోకేష్ బాబే డిప్యూటీ సీఎం అని అంటూ వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అది నిజమా కాదా అని ఆలోచిస్తే ఈలోపు మా బుడ్డోడు నాకు ఫోన్ చేసి, అన్నా దీనిపై నేను ఒక వీడియో చేస్తా అన్నాడు. అరే రే రే ఏమన్నా అనుకుంటారేమోరా అన్నావే. ఎవరేమనుకుంటారన్నా, మనం సర్కాస్టిక్ గా ముందుగా చెప్తున్నాం, మనం ముద్దుగా చెప్తే అందరు నమ్ముతారు కదన్నా, అందరు ఇష్టపడతారు కదన్నా అన్నాడు. సరే చెప్పే ముద్దుగా అన్న మనోడు ముద్దుగా ఒక వీడియో అయితే చేశాడు, ఒకసారి దాన్ని చూసేయండి. అందరికి నమస్కారం అండి. నేనండి సొంతగా పార్టీ పెట్టు పొత్తులతో పదవబొట్టు టీవీ నుండి పాలకోలు పరందామని మాట్లాడుతున్నా అండి. అదేటి మన పవర్ రేంజర్ అన్న ఫోటో లేకుండా ప్రాజెక్టులు తెచ్చామని పోస్టర్లు వేసుకుని అయ్యా కొడుకులు పబ్లిసిటీ చేసుకుంటారేటి అంటే విశ్వసనీయ వర్గాల వార్తల ప్రకారం మన పవర్ రేంజర్ అన్నకు ప్యాకప్ చెప్పే సమయం దగ్గర పడింది అనమాట. ఇక వీధి బడుల్లో తిరిగినోడొద్దు, యూనివర్సిటీలో చదివినోడే ముద్దంటూ మీటింగ్ లో మాడదూలినప్పుడే గెస్ట్ చేయాల్సింది. వీడిడ్డ మిస్టేక్. ఇక తమరు తిట్టినా తమ నాయకులు ఉంపడగత్తంటూ హేళన చేసినా లేదు, ఇచ్చిన ప్యాకేజ్ కి న్యాయం చేయాలి కదా అని ఆనాడు నువ్వు జైల్లో చెప్పుకూడదు తింటా ఉంటే రోడ్ల మీద పడుకొని ప్రొటెస్టులు చేసి పాడెక్కపోతానని పార్టీతో పొత్తు ప్రకటించి పవర్ లో నించోబెట్టాడు కదా, మర్చిపోయావా ఏటి? ఇక ఇట్ట విశ్వాసం చూపటంలో మన పవర్ రేంజర్ అన్న ఒక అరుదైన బ్రాండ్ కదా. మరి అట్లాంటి సేవకుణ్ణి సైనికుడిని మోసం చేయడం తప్పు కదటయ్యా. ఇక సైనికుడి బాటలోనే సేవకులు నడకన్నట్టు జనాలు తూ అన్న తుప్పుకుమని మోహానూసినా మీ జెండాలు భుజాను మోసి జెండా కూలీలు అంటూ పేరు తెచ్చుకున్న కూలీలకి బాగానే బుద్ధి చెప్పారండి. ఇక ఇవేమి పట్టనట్టు మన పవర్ రేంజర్ అన్న తన అన్నలకి పదవులు కల్పించే పని మీద ఎట్టిన శ్రద్ధ, తన పార్టీ జెండా మోసినోడి పరువు కాపాడుకోవటం మీద ఎట్టకపోయాని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. చూసేశారు కదా ఎలా ఉంది ఈ వీడియో. పిల్ల జన సైనికులకి గట్టిగా బ్యాండ్ బాజా భారత్ స్టార్ట్ అయినట్టే ఉన్నట్టే. పాపం పవన్ కళ్యాణ్కి ఎంత కింద పడి డొలినా చచ్చిపోతున్న పార్టీని లేసి నోట్లో ప్రాణం పెట్టి ఊది ఊది బ్రతికించినా ఆ విశ్వాసం అనేది లేదేమో అనే విధంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనేవి తల్లక్రిందులుగా అప్సైడ్ డౌన్ గా వెళ్తూనే ఉన్నాయి. సో ఇదంతా పక్కన పెడితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు చాలా ధైర్యంతో ముందుకొచ్చి, ఖజానాలో డబ్బులు లేవు, సంపద సృష్టించలేకపోతున్నాం, దానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీకు పథకాలు ఇవ్వలేం, అది కూడా ప్రజలంతా అర్థం చేసుకోవాలి, అలా అర్థం చేసుకుంటేనే మనం కూడా ముందుకెళ్తాం, లేదంటే మీరు బాధపడతారు, నన్ను బాధ పెడతారు, నా మీద మీరు ఆశ పెట్టుకుంటారు, ఆ ఆశ నిరాశ చేసే అన్న బాధతో నేను కూడా బాధపడుతూ ఉంటాను. ఈ బాధలు ఎందుకో మన అంతా పథకాలను వదిలేసుకుంటే, నేను డబ్బులన్నీ తీసుకెళ్లి అటు అమరావతి పైన ఇటు స్టీల్ ప్లాంట్ పైన అన్నారు, కానీ అది కూడా చేయరు, పోలవరం కాయని కూడా పెట్టరు, అవన్నీ జేబుల్లోకే వెళ్తున్నాయి అనేసి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి, ఎంత వెళ్తున్నాయని మనం క్లియర్ గా ఆలోచించినట్లయితే అమిత్ షా మొన్న వచ్చేసి 3 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామని ఆయన చెప్పడం జరిగింది. 1,30,000 కోట్లు మన వాళ్ళేమో
అప్పు చేయడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ మంగళవారం కూడా అప్పు చేయడానికి వెళ్తున్నట్టు 6,000 కోట్ల కోసం బాండ్లు, షూరిటీ బాండ్లు ఆర్బీఐ అమ్ముతున్నట్టు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మనకి టోటల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిండు గుండు సున్నాను మాత్రం మిగులుస్తూ ఉన్నారబ్బా. సో ఆ విషయంగా గతంలో మాట్లాడినటువంటి సటైరికల్ వీడియోని కూడా ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తే రెండింటికి సింక్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా హ్యాపీగా చూస్తారు కదా అనే ఒక ఉద్దేశంతో ఆ వీడియో కూడా తీసుకొచ్చి మీ ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నా. సో మా పుట్టోడు గతంలో చేసిన ఒక వీడియోని కూడా చూసేయండి, ఎంజాయ్ చేయండి మాస్టర్. అందరికి నమస్కారం అండి, నేనండి కావాలంటే సీఎం సీటు పొడవరా ఎన్నుపోటు టీవీ నుండి వెంకటాపురం ఎన్నెల కిషోర్ని మాట్లాడుతున్నా అండి. అదేటి ఆంధ్ర అప్పుల్లో ఉంది, హామీలను అమలు చేయడం కష్టమని కనకాంబరం మాటలు చెప్తాడేటి? మరి అధికారం కోసం విచ్చలవిడిగా హామీలు ఇచ్చి ఓట్లు అడుక్కున్నారు కదా, నాడి అప్పుల గురించి అవగాహన లేదా ఏటి? ఇక 6 లక్షల కోట్లు ఉన్న అప్పుల్ని 14 లక్షల కోట్లు అంటూ బల్ల గుద్ది చెప్పిన బాబోరు ఆయన సంపద సృష్టిస్తా, సంక్షేమాన్ని అందిస్తా అని శపథం చేశారు కదా, అప్పుడే మర్చిపోయారా ఏటి? ఇక కేంద్రం నుండి విడుదలయ్యే నిధుల్లో సగం రాజధానిలో నీళ్లు దొడ్డానికే ఖర్చు అయిపోయాయి. ఇక ముంపు ప్రాంతంలో ధైర్యం చేసి ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని నిన్న దావోస్ టూర్ వల్ల తేలిపోయాయి. ఇక బాబోరు అభివృద్ధి చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి వాడటం అనేది అయ్యే పని కాదులే గాని ఇదంతా ఓ కలగా భావించి మర్చిపోండి. ఆయన మాటలతో మాయ చేయడం, అవి నమ్మి మోసపోవడం మనకు కొత్త ఏం కాదు కదా. ఇక 40 ఏళ్ల భవిష్యత్తుని ఇప్పుడే అంచనా వేయగలిగిన ప్రమేధావి ఇచ్చిన 6 హామీలను అమలు చేయడానికి అంతగా భయపడడం ఏంటి? ఇక గత 7 నెలలుగా ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజల్ని నమ్మించడానికి నువ్వు పబ్లిసిటీ కట్టిన ఖర్చేదో ఇచ్చిన హామీలను అమలు చేసే పనుల మీద ఎట్టుంటే నిన్ను నమ్మి ఓట్లేసిన తల్లులకు వందనమైనా వచ్చేది కదటయ్యా. ఇక బటన్ నొక్కడంలో ఏముంది, మంచాన పడ్డ మూసలు కూడా నొక్కుద్దన్న బాబోరు కూడా 73 ఏళ్ల మూసలోడే కదా. మరి ఆ నొక్కే బటన్ ఏదో మీరు నొక్కి ప్రజలకు ఇస్తానన్న హామీలనే వచ్చు కదా అని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు. చూసేశారు కదా ఎలా ఉంది వీడియో. ఇవన్నీ అడిగినందుకే మా పైన కేసులు పెట్టారు. పోస్ట్ 360 పైన టీటీడీ వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మా పైన కేసులు పెట్టారు. ఏమనంటే చాగంటి గారు ఆ రోజు ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రవచనాలు వితౌట్ ఎనీ పర్మిషన్ లేకుండా, ఇంటిమేషన్ లేకుండా క్యాన్సిల్ చేశారనేసి మేము ఒక వార్తని ప్రచురించాం. ఆ వార్తను ప్రచురించిన కారణంగా మా పైన కేసులు పెట్టడం జరిగింది. అది కూడా టీటీడీ వాళ్ళు. అందుట్లో ఉన్న బిఆర్ నాయుడు గారు మా పైన స్పెషల్ దృష్టి సారించి మా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు మేము చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. కేసులు అంటారా, కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, పోరాడతాం, ఏమైనా చేసుకుంటాం. సో ఇటువంటి కేసులకు భయపడే పరిస్థితి అయితే మాకు లేనే లేదు. ఓవరాల్గా ఒక విషయం చెప్పాలంటే మీకోసం ఇంకొక అద్భుతమైన కాన్సెప్ట్ ఇంకో ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నది. పోస్ట్ 360 తరపునే వచ్చే ఇంకొక ఛానల్ యారో అనే ఒక ఛానల్ వస్తుంది. ఆ యారో ఛానల్ ఈ జనవరి 7th నుంచి మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. సో మీరంతా కూడా చాలా దాన్ని కూడా ఆదరించండి. అందుట్లో ఎంతకన్నా 100 రెట్లు మన సత్తా ఏంటో చూపించబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోస్ నాకు పంపిస్తుంది మా మహేష్. ఆ మహేష్కి సంబంధించినటువంటి లింక్ని ఆ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, దాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాకు వీడియోస్ పంపిస్తున్నాడు, చేసిన వెంటనే మీకు అందేలా చూస్తున్నాడు, ఆ ఎంటర్టైన్మెంట్ మనందరికీ పంచుతున్నాడు. కాబట్టి మహేష్ని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత ఎంతమందికో ఉంది. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అన్న మీరు ఇలా మహేష్ యూట్యూబ్ గురించి, లింకుల గురించి చెప్తూ ఉన్నారు, అదేవిధంగా మరి మన ఛానల్లో రేపొద్దున ఈ వీడియోస్ ఎవరు చూడరు కదా అని అంటాను. మహేష్ ఎవరు? నా బ్రదర్. తను డెవలప్ అయితే నేను డెవలప్ అయినట్టే, తను ఛానల్ గొప్పగా అయితే నేను గొప్ప అయినట్టే. మహేష్ ఒక కాన్సెప్ట్ చేస్తున్నాడు, బాబు ఎవరు పవర్ రేంజర్ కాన్సెప్ట్. కాకపోతే నెక్స్ట్ నేను కూడా కాన్సెప్ట్లు కొత్తవి ఉన్నాయి, అవి చేయడానికి ఇంకా టైం పడుతుంది. డెఫినెట్గా మీకు ఎంటర్టైన్మెంట్తో పాటు, న్యూస్తో పాటు మంచి మంచి సటైరికల్ షోని అందించడమే మా పోస్ట్ 360 ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. మా మహేష్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.